ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరగనుంది. టేబుల్ టాపర్ గా ఉన్న ఆర్ఆర్ తో తలపడనుంది ఎస్ఆర్హెచ్. ఈ సీజన్లో అజేయంగా కొనసాగుతూ అద్భుత ఫామ్ లో ఉంది ఆర్ఆర్. మరోవైపు హోమ్ గ్రౌండ్ లో తొలి గెలుపు కోసం సిద్ధమవుతోంది ఎస్ఆర్హెచ్. 4 మ్యాచ్లు ఆడి 3 ఓడింది ఎస్ఆర్హెచ్. ఆడిన 4 మ్యాచ్ల్లో ఆర్ఆర్ గెలిచింది. ఆర్ఆర్ తరపున 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆర్ఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఓపెనర్లు వైభవ్, యశస్వి జైస్వాల్. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బాగున్నా ఆకట్టుకోలేకపోతున్నారు బౌలర్లు. ఉప్పల్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండనుంది. 2 టీమ్స్ లో హార్డ్ హిట్టర్స్ ఉండటంతో ఇవాళ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇవాల్టి నుంచి డిజిటల్ టికెట్ల ద్వారా ప్రేక్షకులకు ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత ప్రేక్షకులను అలరించేందుకు స్టేడియంలో లీజర్ షో ఏర్పాటు చేశారు. మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద 2000 పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ఇక సాయంత్రం 4 గంటల నుంచి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉప్పల్ మ్యాచ్ కోసం సిటీలో ట్రాఫిక్ డైవర్షన్లపైన మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, రాత్రి 7:30 గంటలకి ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. సో 2 టీంలకు సంబంధించి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. మనకి రాజస్థాన్ రాయల్స్లో చూడవచ్చు, మనకి మొదటి నుంచి కూడా 4 ఇప్పటికే ఈ 2026 ఐపీఎల్కి సంబంధించి టాప్లో ఉన్నారు. సో అందులో వైభవ్ సూర్యవంశీతో పాటు జురేల్, జైస్వాల్, సో ఇట్లా యంగ్స్టర్స్ అంతా కూడా ఈ టీంలో ఉండడం వారికి కొంత అడ్వాంటేజ్గా చెప్పవచ్చు. దీంతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి సంబంధించి కూడా కొంత బౌలింగ్లో వీక్ ఉన్న, బ్యాటింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. లాస్ట్ మనం గత మ్యాచ్ పంజాబ్ పైన చూడొచ్చు, చాలా 200 పైగా కూడా స్కోర్ చేశారు. కానీ బౌలింగ్ విఫలం కావడం వల్లనే దాన్ని పంజాబ్ టీం చేశారు. సో ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం అంటే మనకి గత సీజన్లో చూడొచ్చు చాలా స్కోర్ చేశారు. ఈ సీజన్లో కూడా బ్యాటింగ్ అనుకూలించేటువంటి పిచ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి సంబంధించింది కాబట్టి, సో దీంతో పాటు ఆర్ఆర్కి సంబంధించినటువంటి ఏదైతే రాజస్థాన్ రాయల్స్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా అందులో జడేజా కూడా ఈసారి సిఎస్కే నుండి వచ్చాడు. బౌలింగ్ విషయానికి వస్తే తర్వాత సందీప్ శర్మతో పాటు ఇక చాలామంది హిట్ మేయర్, ఇక చాలామంది కూడా అందులో చాలా హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ 2 టీమ్స్ కూడా స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఎక్కడో కూడా ఎందుకంటే పవర్ ప్లేలో చాలా పరుగులు రాకపోతే, ఎక్కువగా రన్స్ చేయకపోతే, పవర్ ప్లేలో కనుక రాకపోతే కొంత టీమ్స్కి ఏదైనా 2 టీంలకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కానీ మనకి ఎస్ఆర్హెచ్ చూడవచ్చు, ఇప్పటివరకు ఆ 4 మ్యాచ్లు ఆడితే కేవలం 1 మ్యాచ్ గెలిచింది. మనకి లాస్ట్ చివరి మ్యాచ్ సొంతగడ్డపై ఇక్కడ ఏదైతే హైదరాబాద్లో ఆడినా ఇక్కడ కూడా ఓడిపోయిన పరిస్థితి. సో ఈరోజు ఎట్లాగైనా సొంతగడ్డపై మొదటి మ్యాచ్ ఇక్కడ గెలవాలని చూస్తున్నారు. సో దీనికి పూర్తిగా కూడా కసరత్తు అయితే చేశారు. 2 టీంలకు సంబంధించి ప్రాక్టీస్ చేశారు. సో ఇప్పటివరకు ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ కూడా ఇట్లా ఉండబోతుంది అనేది ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్కు సంబంధించినటువంటి టీంలో 15 ఏళ్ల కుర్రాడైనటువంటి యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ పైనే ఎక్కువగా అందరూ ఆసక్తిగా చూస్తారు. దీంతోపాటు జైస్వాల్, జురేల్, సో ఇట్లా మనకి పరాగ్, సో ఇట్లా అంతా కూడా యంగ్స్టర్స్ ఉన్నటువంటి టీము, ఇప్పటివరకు ఓటమెరుగని టీం కాబట్టి చాలా స్ట్రాంగ్గా ఉంది. దీన్ని ఎస్ఆర్హెచ్ టీంకి సంబంధించి ఎట్లా కట్టడి చేస్తారని చూడాలి. బ్యాటింగ్ కూడా చూడవచ్చు, మనకి ఎస్ఆర్హెచ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, లివింగ్స్టోన్, తర్వాత ఇప్పుడు మనకి ఈశాన్ కిషన్ కెప్టెన్గా ఉన్నారు. సో అతనికి సంబంధించి కూడా బ్యాటింగ్ లైనప్లో నితీష్ కుమార్ రెడ్డి కూడా చూడవచ్చు. సో వీళ్ళందరూ కూడా రాణిస్తున్న, సో బౌలింగ్లో విఫలం కావడం వల్లనే కొంత ఓటమిలకు కారణమవుతున్నారు. ఇక దీంతోపాటు ఈరోజు జరగబోయేటువంటి ఈ మ్యాచ్కి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో ఈసారి డిజిటల్కి సంబంధించినటువంటి టికెట్స్ అలో చేస్తున్నారు. డిజిటల్ టికెటింగ్ విధానంలో క్యూ లైన్లో ఎక్కువగా వెయిట్ చేయకుండా తొందరగానే గ్రౌండ్లోకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక దీంతోపాటు ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా బ్రేక్ టైంలో లేజర్ షో కూడా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోతున్నామంటూ కూడా నిర్వాహకులు తెలిపారు. సో బ్రేక్ టైం ఏదైతే టైంఅవుట్ ఉంటుందో ఆ టైంఅవుట్ సమయంలో 3 నిమిషాల పాటు 2.5 నిమిషాల పాటు కూడా లేజర్ షో ఉంటుంది. లేజర్ షోను కూడా ప్రేక్షకులు అందరూ చూసి ఎంజాయ్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. దీంతోపాటు ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా వచ్చేటువంటి ప్రేక్షకులకు ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ స్థలాల్లోనే తమ వాహనాలను నిలుపుకోవాలని చెప్తున్నారు. దీంతోపాటు ఎక్కువగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వాడాలని చెప్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయినటువంటి మెట్రో, ఆర్టీసీ బస్సులలో ఎక్కువగా వచ్చి
మ్యాచ్ చూసి తమ తమ గమ్యస్థానాలకి సులువుగా వెళ్ళొచ్చు, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవంటూ కూడా చెప్తున్నారు. ఇక ఓన్ వెహికల్లో ఎవరైతే వస్తారో ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేసినటువంటి 4 పార్కింగ్ స్థలాలను అక్కడ వారి వారి వాహనాలను పెట్టుకోవాలని చెప్తున్నారు. దీంతోపాటు కొన్ని ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. చుట్టూ మనకి వరంగల్ నుంచి అట్లా వచ్చే వాహనాలను ఎల్బీ నగర్ నాగోల్ వైపు మళ్లించారు. తర్వాత ఇటు ముఖ్యంగా మనకి నాగోల్ నుండి అప్సిగూడ వరకు, తర్వాత బోడుప్పల్ నుండి అంబర్పేట వరకు. సో ఇది ఏదైతే జంక్షన్ ఉంటుందో ఆ ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి పోలీసులు ఒక కొత్తగా అంటే గత మ్యాచ్లో కొంత ఇబ్బందులు ఏర్పడింది, కొంత ట్రాఫిక్ జామ్ అయినటువంటి సిచ్యువేషన్ దృష్టిలో ఉంచుకొని ఈసారి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా సో ట్రాఫిక్ జామ్ కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతోపాటు పోలీసులు కూడా 2000కు పైగా కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. 430 సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి స్టేడియం లోపల బయట ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మొత్తం ట్రాఫిక్ పోలీసులు మల్కాజ్గిరి పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే ఈరోజు మ్యాచ్కి సంబంధించి మాత్రం 7:30కి ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇక బ్రేక్ ఏదైతే మ్యాచ్కి సంబంధించినటువంటి బ్రేక్లో లేజర్ షోను ఎంజాయ్ చేయాలని చెప్తున్నారు. దీంతోపాటు ఇటు ఏదైతే ఈ డిజిటల్ టికెట్ విధానం తీసుకొచ్చారో దీనికి కూడా మ్యాచ్ జరిగే 5 గంటల ముందుకు కూడా ఆ టికెట్ని షేర్ చేసుకోవాలంటూ చెప్తున్నారు. లేని ఏడల ఆ యొక్క స్కానర్కి సంబంధించి అదొక చెల్లుబాటు కాదు, స్టేడియంలోకి అనుమతించామంటూ కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం మరికాసేపు అంటే సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం అవుతున్నటువంటి ఈరోజు మ్యాచ్కి సంబంధించి మాత్రం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఎలాంటి సమస్య లేకుండా చూస్తున్నారు. ఇక వచ్చేటువంటి ప్రేక్షకులు ఎవరైతే వారికి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ వస్తువులతో పాటు బ్యాగులు, వాటర్ బాటిల్కి సంబంధించి కానీ చోట్ల స్పెట్స్ కానీ ఇవన్నిటిని కూడా ఎవరు లోపలికి అనుమతించరు. సో ఏదైతే ఈ గుట్కాలకు సంబంధించి కానీ సిగరెట్లకు సంబంధించి ఏవి కూడా లోపలికి అనుమతించారు, వాటిని తీసుకురావద్దు కూడా పోలీసులు చెప్తున్నారు. సో రాజస్థాన్ రాయల్స్ SRH మధ్య మాత్రం మ్యాచ్ జరగబోతుంది. సో ఈరోజు ఎవరు కింగ్ మేకర్ అవుతారు, ఎవరు కీ రోల్ అవుతారు అనేది అయితే వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది మమత.